ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అంబులెన్స్ ని పిలు, ఇక నా వల్ల కాదు. ఎప్పటి వరకు గ్రౌండ్ లో 50 రౌండ్లు పూర్తి కావో అప్పటి వరకు నో బ్రేక్. నో బ్రేక్. ఇన్సెట్ ఆర్డర్. మొత్తం 10 సెకండ్లు వేస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ముగ్గురు నా విజిల్ ఎప్పటి వరకు మోగదో అప్పటి వరకు పరిగెడుతూనే ఉండాలి. రన్ రన్. సార్ సార్ మీ జ్యూస్. నువ్వు 7 సెకండ్లు లేట్ గా వచ్చావు. సారీ సార్. ఇక మీదట లేట్ గా వస్తే నీతో కూడా గ్రౌండ్ లో రౌండ్లు పరిగెత్తిస్తాను. అది కూడా వెనక్కి తిరిగి ఇవ్వు. నా జ్యూస్ ఇలా ఇవ్వు. జ్యూస్ మేక్స్ యూ హెల్దీ. ఇలాంటి దారుణమైన అల్లరి చేసే పిల్లలకి ఇలాంటి టీచర్ దొరికి తీరాలి బాబా. సార్ గోపాల్ మాధవ్లు ఎక్కడ కనిపించడం లేదు సార్. అయితే వాళ్ళకి ప్రాక్టీస్ అవసరం లేదా ఏంటి? వాళ్ళకి అందరికన్నా ప్రాక్టీస్ ఎక్కువ అవసరం. ఎందుకంటే రేపు ఇంటర్నేషనల్ పీటీ కాంపిటీషన్ లో గోల్డెన్ హిల్ స్కూల్ ని వాళ్ళే రిప్రజెంట్ చేస్తున్నారు. గోపాల్, నేను ఇక్కడున్నాను సార్. అసలు నీ కాలికి ఏమైంది? సార్ నేను నిన్న రాత్రి ఒక కలగన్నాను సార్. నేను పీటీ కాంపిటీషన్ విన్నింగ్ ట్రోఫీ తీసుకోవడానికి సంతోషంగా పరిగెడుతూనే ఉన్నాను. కానీ నేను అలా దూకగానే నేను నా బెడ్ మీద నుండి పడిపోయాను. అప్పుడు నా కాలు విరిగిపోయింది సార్. గోపాల్, నీ విరిగిపోయిన కాలు ఇప్పుడు ట్రోఫీ గెలవాలన్న నా కాలనే చెరిపేసింది. టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మాధవ్ ఎక్కడ ఉండిపోయాడు? మాధవ్ ఎక్కడున్నాడు? నేను ఇక్కడున్నాను సార్. ఏంటి, నీకు కూడా ప్లాస్టర్ వేశారేంటి? ఎలాగా సార్? నేను ప్రాక్టీస్ కోసం ఎంతో కష్టపడి స్ట్రెచింగ్ చేస్తున్నాను సార్. కానీ స్ట్రెచింగ్ చేస్తూ చెయ్యి ఎంతలా స్ట్రెచింగ్ చేశానంటే దాంతో అది విరిగిపోయింది సార్. అది చెయ్యి మాధవ్, ఏదో రబ్బర్ బ్యాండ్ కాదు. విరిగిపోయేంతలా ఎప్పుడు స్ట్రెచ్ చేయకూడదు, అర్థమైందా? సార్ ఇవన్నీ ప్రాక్టీస్ నుంచి తప్పించుకోవడానికి వంకలని మీకు అనిపించడం లేదా సార్? ఈ నింద అబద్ధం సార్, అబద్ధం. మీరు జస్ట్ ఆర్డర్ చేయండి సార్, చాలు. నేను నా ఒక్క కాలుతో సార్, మైండ్ యూ, ఒకే ఒక్క కాలుతో హై జంప్ ప్రాక్టీస్ చేస్తాను సార్. ఆర్డర్ చేయండి సార్, మీరు కేవలం నాకు ఆర్డర్ చేయండి సార్. జస్ట్ ఆర్డర్. అయ్యో నా కాలు. గోపాల్, నువ్వు నెక్స్ట్ 3 రోజుల వరకు నీ బెడ్ నుండి లేవకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్. సార్ నా చెయ్యి ఒకటి విరిగింది, కానీ నేను నా రెండో చేత్తో బాస్కెట్ బాలే కాదు, వాలీబాల్ ఇంకా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను సార్. నా చెయ్యి, నా పళ్ళు. మాధవ్, నువ్వు నెక్స్ట్ 3 రోజుల వరకు నీ చేతితో దోమల్ని కూడా కొట్టకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, మీరు ఎలా ఆర్డర్ చేస్తే అలాగే సార్. కానీ మమ్మల్ని ఎవరు చూసుకుంటారు సార్? సార్ బాగా చూసుకుంటాం కదా. జాగ్రత్త గోపు. డోంట్ వరీ మాధవ్. ఓకే,
మీరు ముగ్గురు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. మిగతా పిల్లలందరూ మీరు మీ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయండి. ఈ రోజు మొత్తం సాయంత్రం వరకు ప్రాక్టీస్ జరుగుతుంది. ఇట్స్ అన్ ఆర్డర్. నాకు బాగా తెలుసు, ఇది మీ అందరి కొత్త గోల్ బాల్. ఒకవేళ ఈ రోజు సాయంత్రం లోపల మీ అందరి నకిలీ ఫ్రాక్చర్ తీయచకపోతే నా పేరు పప్పీయే కాదు, బాబా. సిడిపిటి సార్ ప్రాక్టీస్ నుంచి అయితే తప్పించుకున్నాం, కానీ పప్పీని ఎలా ఆపాలో అర్థం కావట్లేదే. పప్పీ అయితే కంకణం కట్టుకున్నాడు గోపు. సాయంత్రం లోపు నిన్ను పట్టిస్తానని చెప్పాడు. పప్పీ దృష్టి మరలించడానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి. రైట్ లక్ష్మణ్, ఇక దీనికి బెస్ట్ సొల్యూషన్ ఒకటే, మనం పప్పీని మాధవ్ వెనక పంపించాలి. బ్రిలియంట్ ఐడియా గోపు. దీనితో మనం తప్పించుకుంటాం, ప్లస్ మాధవ్ ఇరుక్కుంటాడు. డబుల్ విక్టరీ గోపు, సూపర్. ప్రూఫ్ వెతుకుతున్నావా పప్పీ? లేదు, నువ్వెక్కడేం చేస్తున్నావు? మేము నీకు సహాయం చేయడానికి వచ్చాం. మీకు మాధవ్ అబద్ధం గురించిన ప్రూఫ్ ఇవ్వడానికి వచ్చాం. ప్రూఫా? ఎక్కడ ఎక్కడ? చూపించు చూపించు. లేదు లేదు, అలా కాదు. మీరు ముందు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది, మీరు గోపు వెంట పడటం మానేస్తానని. ఒక్కసారి మాధవ్ని పట్టించానంటే ఆ తర్వాత ఈ గోపాల్ని కూడా పడతారు. ప్రామిస్ ప్రామిస్. చెప్పండి, ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ చెవులు ప్లాస్టర్ లోనికి వెళ్తాయి. ఇక ప్లాస్టర్ నుండి చెయ్యి బయటకు వస్తుంది. అబ్బాబా, అయ్యో దొరదా ఖర్చేసాయి. ఇప్పుడు స్నానం చేసి తీరాలి. ఇప్పుడు చీమలు చెయ్యి లోపలికి వెళ్తాయి, ఇక చెయ్యి ప్లాస్టర్ బయటకు వస్తుంది. ఈ ప్లాస్టర్ లోపల దురద ఎందుకు వస్తుంది? ఈ దురద ఎందుకు వస్తుంది? ఈ దురద పోవాలంటే ప్లాస్టర్ తీయాల్సి ఉంటుందేమో. చూసారా సార్, చూసారా? ఇప్పుడు మాధవ్ స్వయంగా తన చేతి ప్లాస్టర్ ని తీసి విసిరేస్తాడు. అలాగా? అయితే ఇది పప్పి కుట్రా. కానీ ఈ దురదని ఏం చేయాలి? ఇది అసలు ఆగట్లేదు కదా, ఏం చేయాలి ఇప్పుడు? హే చింటూ, అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? చూడు, మర్చిపోయావా? హోలీ రోజు నేను నిన్ను ఎలా పూర్తిగా తడిపేశాను, గుర్తుందా? నువ్వు నన్నెప్పుడు తడిపావు? అసలు నేను నీతో ఎప్పుడు హోలీ ఆడిందే లేదు. నీ జ్ఞాపక శక్తి బలహీనమైనట్టు అనిపిస్తోంది, కానీ ఈసారి నేను నిన్ను ఎంతలా తడుపుతానంటే ఇప్పుడు చూడు, అసలు నువ్వు జీవితాంతం అది మర్చిపోనే లేవు. అయితే నేను నిన్ను మొత్తం ట్యాంక్ నీళ్ళతో తడిపేస్తాను, కానీ నువ్వు నా మీద ఒక్క నీటి చుక్కను కూడా వేయలేవు, తెలుసా? ఇట్స్ ఎ ఛాలెంజ్. హోలీ సంగతి అయితే తెలీదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం నిన్ను నా నుంచి ఎవరు రక్షిస్తారు? ఇదిగో నీ దురద మొత్తం నేను ఇప్పుడే తీరుస్తాను. ఇదిగో, ఇంకా తీసుకో. నీ దురద మొత్తం ఇప్పుడు పోయి ఉంటుంది కదా. థ్యాంక్ యూ మిత్రమా, నేను కోరుకున్నది అదే కదా. ఇప్పుడు దురద నుంచి విముక్తి కలిగింది. పప్పీ, నువ్వు నా 20 సెకండ్లు పూర్తిగా వేస్ట్ చేశావు. ఇక మీదట నన్ను పిలవడానికి ముందు 100 సార్లు ఆలోచించుకో. 100 times. ఇట్స్ అన్ ఆర్డర్. వేళ ఈ పప్పి నుండి తప్పించుకోవాలంటే తను గోపు వెనక పడేలా చేయాల్సి ఉంటుంది. గోపు వెనక. అయ్యో, నువ్వు ఇలాంటి గడబిడ చేసావేంటి లక్ష్మణ్? నేను కడుపు నొప్పి తగ్గే టాబ్లెట్ ఇమ్మన్నాను, నువ్వు కడుపు శుభ్రం చేసే మాత్ర ఇచ్చావు. ఒకవేళ దీన్ని ఎవరైనా తిన్నారంటే అప్పుడు వాళ్ళు టాయిలెట్ కి నడుచుకొని కాదు, వాళ్ళ కాళ్ళ మీద పరిగెత్తుకుంటూ వెళ్తారు, పరిగెత్తుకుంటూ. ఇప్పుడు నీ వంతు గోపాల్. రీచే గాది అంటుంది సుర్ సుర్ సుర్. ఇక కదుపు పాదైపోతే అదంతుంది పుర్ పుర్ పుర్. కడుపులో ఇలా సడన్ గా గుడుగుడు మన ఎందుకు అంటుంది? చూడండి సార్, చూడండి, ఇక్కడ ఎలాంటి వీల్ చైరు లేదు. ఇప్పుడు గోపాల్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు మీరు తనని అడగండి, ఫ్రాక్చర్ అయిన కాలుతో తను వీల్ చైర్ లేకుండా ఇక్కడి వరకు ఎలా వచ్చాడు అని. సార్ చచ్చాను.
ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నాకు మరో దారి దొరికి తీరాల్సిందే. విండో, నో ఇట్స్ డోర్. ఇప్పుడు గోపాల్కి ఫుల్గా ఫ్రీడమ్ వచ్చేసింది. సార్, మీరు టాయిలెట్ బయట ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? టాయిలెట్ వస్తుందా? 30 seconds వేస్ట్. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు నువ్వు నా మాట విను. ఒకవేళ నువ్వు నాది ఇంకొక సెకండ్ వేస్ట్ చేసావంటే నేను నీతో గ్రౌండ్ లో 100 రౌండ్లు వేయిస్తాను. పైగా అది కూడా తిరగేసి. ఇట్స్ an order. హాయ్ గోపాల్, హాయ్ మాధవ్. నా దగ్గర దాండియాకి 2 పాసెస్ ఉన్నాయి. అయితే మీలో ఎవరు నాతో రావాలనుకుంటున్నారు? మరి ఈ ఫ్రాక్చర్ ఉండేది కానీ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నాకంటే మంచి డాన్సర్ నీకు ఈ ప్రపంచంలో ఎవరు దొరకరు. ఇప్పటి వరకు కాలు బాలేదన్నాడు, ఇప్పుడు సడన్ గా నెమ్మలిలాగా అయిపోయాడు. మిలి, నువ్వు నాతో పాటు పద. నేను దాండియాలో ఎంత బెస్ట్ అంటే దాండియాలో నా పేరు మీద అవార్డులు ఇస్తూ ఉంటారు. డింకిటకర. నీ పేరు మీద అవార్డ్స్ కాదురా, జస్ట్ జోక్స్ మాత్రమే ఉంటాయి. జోక్స్. చాలా బాగుంది. మీరిద్దరు బాగా అయిపోయారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇంటర్నేషనల్ పీటీ కాంపిటీషన్ లో ఇక మీరిద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు. గుడ్ న్యూస్. కానీ సార్, కాంపిటీషన్ రేపు కదా. మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక్క రోజు కూడా మిగలలేదు సార్. మన దగ్గర రోజులు లేకపోతే ఏంటి, రాత్రి ఉంది కదా. మీరిద్దరు ఈ రోజు రాత్రంతా ప్రాక్టీస్ చేయండి. మన దగ్గర ఇప్పటికీ 18,835 సెకండ్లు ఉన్నాయి. మనం వెంటనే ప్రాక్టీస్ మొదలు పెడదాము. ఇట్స్ an order. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాత్రంతా ప్రాక్టీస్ చేస్తారు. ఇక నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాను. కానీ సార్, నాకు రాత్రులు చీకటిలో చాలా భయం సార్. సార్, మేము ఒంటరిగా ఎలా ప్రాక్టీస్ చేస్తాము? నో, భయపడాల్సిన పనేమీ లేదు. పప్పి రాత్రంతా మీతో పాటే ఉంటాడు. ఎస్. వీళ్ళని ఇరికించాలని చూసి నేనే స్వయంగా ఇరుక్కుపోయాను బాబా. ఇట్స్ an order. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.